చాలామంది ఒక వ్యక్తికి బీజేపీ ఆలోచనలు నచ్చినా, లేదా బీజేపీ విధానాలను సమర్థించినా, వెంటనే అతను ముస్లింలకు వ్యతిరేకి అని ఎందుకు భావిస్తారు? బీజేపీని ఇష్టపడేవారు లేదా మోదీజీని గౌరవించే ముస్లింలు కూడా చాలామంది ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ద్వారా సహాయం పొందినవారు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల లాభపడిన వారు కూడా ముస్లిం సమాజంలో ఉండనే ఉంటారు. కానీ కొంతమంది వలసదారులు అక్రమంగా దేశంలో చొరబడిన ఇతర మతాల వ్యక్తుల వల్ల జరిగే ఇబ్బందుల కారణంగా మన భారతదేశంలో ఉన్న మన స్నేహితులు, సోదరులు, సోదరీమణులందరినీ నిందించడం సరైన విధానం కాదు. నేనెప్పుడూ ముస్లిం మతానికి వ్యతిరేకమని చెప్పలేదు. ఆ మాటకి వస్తే నాకు చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. నేను చెప్పడం మొదలుపెడితే చాలామంది ఉంటారు. ముక్తార్ భాయ్, అహ్మద్, రెహమాన్, ముంతాజ్, ముస్కాన్, ఇషితా దీదీ, జోసఫ్, జాకీ, ఇమ్మాన్యుయేల్, ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళతో నాకు మంచి స్నేహం ఉంది, పరస్పర గౌరవం ఉంది. అందుకే ఒక మతాన్ని నేనెప్పుడూ కించపరచాలని అనుకోను. మా సనాతన ధర్మం ప్రతి మతాన్ని గౌరవించాలని, ప్రతి మనిషిని సమానంగా చూడాలని నేర్పిస్తుంది. నా అభ్యంతరం కేవలం దేశానికి నష్టం కలిగించే, అక్రమంగా దేశంలో చొరబడిన వారి చర్యలపైనే. అలాగే స్నేహమన్న పేరుతో మోసం చేసేవారిపైన, ప్రేమ మరియు వివాహం పేరుతో బలవంతంగా మతమార్పిడులు చేయించేవారిపైన నాకు వ్యతిరేకత ఉంది. నిజమైన ప్రేమకు మతమార్పిడి అవసరం ఉండదు. ఇద్దరూ పరస్పర గౌరవంతో తమ తమ మతాలను పాటిస్తూ కూడా సంతోషంగా జీవించవచ్చు. అందువల్ల నా అభిప్రాయం ఏ మతాన్ని ద్వేషించడం కాదు. తప్పు చేసే వ్యక్తుల చర్యలను మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను.